ఓకే, మరి రష్మి ఎవరు వస్తున్నారు మాకు పోటీగా? ఎవ్రీ డే హ్యాపీగా కడుపు నిండా తిని ఉండగలుగుతున్నాం, దట్ ఈస్ బికాస్ ఆఫ్ మన రైతులు. జై కిసాన్ అనే కాన్సెప్ట్ మీరు అద్భుతంగా చూపించారు. కానీ ఎవ్రీడే నైట్ టెన్షన్ ఫ్రీగా మేము నిద్రపోతున్నాం మన జవాన్స్ వల్ల. సో జై జవాన్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు మేము చూపించబోతున్నాము. సంకేత్ అండ్ ద కొరియోగ్రఫర్ యష్. ఓకే, సో లెట్స్ వెల్కమ్ సంకేత్ అండ్ యష్. నానా ఎక్కడికి వెళ్తున్నావు? అర్జెంట్ ఫోన్ వచ్చింది విన్ని, నేను వెళ్ళాలి. నిన్నే కదా వచ్చావు, అప్పుడే వెళ్తున్నావా? అవును విన్ని, చాలా అర్జెంట్ వెళ్ళాలి. ఫోన్ ఎప్పుడు ఇలాగే చేస్తావు? మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న పొద్దున్నకి వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తారు, నువ్వు నాతో ఉండవు. ఇప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఉన్నారుగా, అతను పొద్దున ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ మరి క్షేమంగా రావాలంటే నేను అక్కడ 24 hours వర్క్ చేయాలమ్మా. జల్దీ వస్తావుగా, ప్రామిస్? Let's go. జీవితంలో ఎలాగైనా బతకొచ్చు, కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్. సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత్ మహాన్ మహాన్. మేజర్ సంకేత్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏంటి లేదు మేజర్, మా అబ్బాయి గుర్తొస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఏమో. వందే మాతరం, 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 వందే మేజర్ సంకేత్, ఇప్పుడు మీరు చేయబోయే మిషన్ చాలా ప్రమాదకరమైనది. మీకేం భయం లేదా? నాది ఒక్కటే కోరిక సార్, చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బెరుకుండకూడదు, నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్. इंडिया का बेटे गाड़ दूंगा.
ఏడుస్తూ ఉంటా, జల్దీ రావాలి. రే విని ఏడవకురా. మా డాడీ చనిపోయాడని ఏడవట్లేదు. ఇప్పుడు మా నాన్న లేరుగా. మీ డాడీ పొద్దున వెళ్ళి ఈవినింగ్ ఎలా వస్తారు? మీరు ఎలా హ్యాపీగా ఉంటారు? వందే మాతరం. ప్రతిరోజు మనం ఇంత సేఫ్ గా ఉండడానికి ముఖ్య కారణం మన దేశాన్ని కాపాడుతున్న ఆ వీర జవాన్లందరికీ ఒకసారి శేఖరాను. మనం కంటి నిండా నిద్రపోతున్నాం అంటే సైనికులకి సెల్యూట్ చేయాలి. బాయ్స్, మనల్ని కాపాడేది ఇద్దరు, ఒకరు రైతు, ఒకరు మీరు. కానీ సంక్రాంతి పండగకి మంచి 2 కాన్సెప్ట్స్ బాగా తీసుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా చేశారు. ఈ కుర్రోడు ఎవరో ఫస్ట్ లాస్ట్ లో వచ్చాడు. కుర్రోడు పేరేంటమ్మా? నీ పేరు? విని. విని అని మాకు బాగా తెలిసిన అబ్బాయి. డైలాగ్స్ బాగా చెప్పావు. థాంక్యూ. ఇద్దరు ఎవరికి ఒకరికొకరు తెలియనట్టే బాగా నటిస్తున్నారా విన్ను? నిజంగా బాగుంది. రోజా గారు, డాన్స్ లో ఎంటర్టైన్మెంటే చూసాం కానీ ఈ సంక్రాంతి పందెం కోళ్ళల్లో మాత్రం మనసును కదిలించేశారు. వాళ్ళేమో రైతుల కాన్సెప్ట్ తో, మీరేమో సైనికుల కాన్సెప్ట్ తో. నిజంగా రెండు కూడా. సో మన ఒక్క కుటుంబం కాదు, మొత్తం దేశమంతా మన కుటుంబం. ఆ కుటుంబాన్ని కాపాడాలి అని ఒక మంచి ఉద్దేశంతో పంపిస్తారు కదా. నిజంగా వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలి. వైఫ్స్ కానీ వాళ్ళ మదర్స్ కి కానీ నిజంగా వాళ్ళందరికీ పాదాభివందనాలు. చాలా బాగుంది. రష్మిస్ ఓన్ బ్రదర్ ఆర్మీలో ఉన్నాడు, తన సొంత తమ్ముడు. నిజంగా చెప్పాలంటే దట్స్ అ వెరీ ట్రూ ఫ్యాక్ట్. రోజా గారు చెప్పినట్టు ప్రతి ఆ మదర్ కి సెల్యూట్ హూ హ్యాస్ ద బ్రేవ్ హార్ట్ టు సెండ్ దేర్ వన్ అండ్ ఓన్లీ సన్ అవుట్ దేర్ ఆన్ ద ఫీల్డ్. సో సెల్యూట్ టు ఆల్ దోస్ మదర్స్. ఇందాక ఒక సైడ్ అమ్మ అయితే ఇటు సైడ్ నాన్న. మా అమ్మ ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు అండ్ మై డాడ్స్ ఇన్ ది ఆర్మీ. సో నాకు చాలా సెంటిమెంటల్ రిలేషన్ వచ్చింది అనమాట. అండ్ నీ ఏజ్ లో ఉన్నప్పుడు నేను కూడా మా డాడీ 2-3 years కోసం ఎలక్షన్ డ్యూటీ అని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. సో ఐ నో వాట్ యూ ఫెల్ట్. అండ్ డూడ్, వాట్ డాన్సర్స్ మ్యాన్, వాట్ డాన్సర్స్. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నా పెళ్ళన్నారు, ఓ సైడ్ నుంచి రైతులు వచ్చారు, ఓ సైడ్ నుంచి ఆర్మీ వచ్చారు. నా పెళ్లికి ఇంతమంది, వామ్మో. నువ్వు సినిమాలో సమంత చెప్పినట్టు యుద్ధాలు జరగాలి, అందరూ పొడుచుకోవాలంటే వామ్మో వారాయను. చూసావా జరుగుతున్నాయి అన్ని నీకోసం. అంతా మన మంచికి అంటూ బతికేశాను భయ్యా. ఇప్పటికి ఎకరం ఖాళీ అయింది. నువ్వు మాత్రం ఇలాంటి పొరపాట్లు చేయకు. ముందు నుంచే ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేయి. మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది? ఇదిగో నాలా కుర్తా పైజామాలు వేసుకుని ఊపుకుంటూ తిరుగుతూ ఉండాలి.